నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండు ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు, కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుందన్నమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏలినాట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏలినాట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుసు అది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏలినాట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏలినాట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం, ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఆగస్ట్ నెల చెప్పండి. కుంభరాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. స్టేటస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎస్పెషలీ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక హెల్త్ రీత్యా కొంచెమైనా ఏదైనా నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు చేసే పనిలో తప్పక ఈ నెలలో కొంతవరకు సక్సెస్ సాధించే ఒక సూచన మనకి కనిపిస్తుంది అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే సెవెంత్లో ఉన్నారు కదా, పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా విస్తరిస్తుంది. దానికి లోన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈజీగా ఏంటంటే కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు పై చేయి ఉంటుంది అని చెప్పగలుగుతాం అనమాట. అదొకటి కాకుండా కొంతవరకు పార్ట్నర్స్ తోటి కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ కొంతవరకు ఇబ్బందులు పడే సూచన కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే సన్తో పాటు మనకి కేతు కూడా ఉన్నారు కనుక ఇవి రెండు కనిపిస్తున్నాయి అన్నమాట. కూడనే రాహు ఉన్నారు కనుక ఫారిన్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. తప్పక గుళ్ళు గోపురాలు సందర్శించుకుంటారు. ధార్మికంగా కొంత ఏంటంటే మెంటల్ యాప్టిట్యూడ్ అట్లా ఉంటుంది. సో పూజలు పునస్కారాల్లో కలుసుకుంటారు. ఒక గురువుని కలవడం అనేది కూడా మనకి కనిపిస్తోంది అనమాట. ఏలినాడ్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. అన్నిట్లోనూ కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి, లేవని ఎవరు చెప్పట్లేదు. కానీ కూడాను జూపిటర్ అంటే సెకండ్ లార్డ్ దృష్టి అనేది మనకి కనిపిస్తోంది. సో తప్పక చాలా బాగుంటుంది. ఎందుకంటే గురు దృష్టి ఉంటే అన్నిట్లోనూ కొంతవరకు సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవాలన్నమాట. తప్పక వీళ్ళ ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీ డీలింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ, ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, మాకు గవర్నమెంట్లో ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఏదైనా మనం ఎప్పుడు చెప్పేదే జాతకరీత్యానే చెప్పడం జరుగుతుంది. ఇది జనరల్ ప్రెడిక్షన్స్. సో తప్పక గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు, అలాగే ప్రమోషన్స్ వచ్చే సూచనలు, పైవాళ్ళు మన్నన పొందే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. దాని మూలాన్ని పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది తక్కువ కనిపిస్తోంది మనకి, కొంతవరకు ప్రతికూల పరిస్థితి మనకి కనిపిస్తోంది అనమాట. అదొకటి కాకుండా ఈగో క్లాషెస్కి వెళ్లకుండా జాగ్రత్తగా పేషెన్స్గా డీల్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా వాహనం నడిపేప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు అనేది వీళ్ళకి సూచన. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే ఏంటి, శనికి దానం ఇవ్వడం, అలాగే ఏంటంటే గో పూజలు సాటర్డే చేయొచ్చు. గోవుకి ఆహారం పెట్టడం కూడా గో పూజలు చేయాలి, చేస్తేనే మంచిదన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గ్రహాలని కూడా మనం చూస్తాము. గోవు చేసిన మంచి ఇంకా ఏది చేయదని మనం అంటూనే ఉంటాం కనుక
అండ్ ఆల్సో దానం ఇవ్వడంలో ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు రైనీ సీజనే ఉంది. సో ఒక నల్ల గొడుగు, నల్ల మేకు, కొంత నల్ల నువ్వులు దానం ఇవ్వడం అనేది మంచిది. ఒక పీపల్ ట్రీ కింద తైల దీపం పెట్టుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా శనికేమో సర్వీస్ అంటే ఇష్టం. సో తప్పక ఏంటంటే అనాథాశ్రమం కానీ లేకపోతే వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అన్నదానం ఇవ్వడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక వైలెట్ అండ్ గోల్డ్, ఎక్స్ట్రీమ్ వైలెట్ అంటే రాహు చాలా బాగుంటుంది. ఎక్స్ట్రీమ్ వైలెట్ అనేది ఏంటంటే రాహు కలర్ మనం చెప్పుకుంటూ ఉంటాము. సో వైలెట్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుంది. అండ్ కలిసి వచ్చే రోజులో తప్పక వీళ్ళకి థర్స్డే ఎక్కువ కలిసి వస్తుంది అండ్ సాటర్డే ఆల్సో అనమాట. రైట్. సో కుంభరాశి వారికి కూడా బాగానే ఉంది. ఎల్నాటి శని ఉన్నప్పటికీ చాలా బాగుంది మాసం అంతా కూడా. కొన్ని జాగ్రత్తలు చెప్పారు, అవి పాటించండి. పరిహారాలు చేసుకునే ముందు తప్పకుండా జాతకాలని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. డాక్టర్ ఆర్బీ సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్నవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.